జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ ఆరోపించారు. 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి చట్టం చేసి 2006లో అమలు చేసిందని, ఈ పథకం ద్వారా గ్రామీణ పేద ప్రజలకు ఎంతో కొంత ఉపాధి కలిగిందని ఆయన తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు 10 దినాలు పెంచుతూ కనీస వేతనం 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలు సంఘటితంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలంటున్న DBF శంకర్ తో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. NREGS జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గత యూపీఏ ప్రభుత్వం 2005లో చట్టం చేసినప్పటికీ 2006 నుంచి దాన్ని అమలు చేస్తున్నారు. ఆ NREGSలో పనిచేస్తున్న వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి అంటూ DBF ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి వారికి సంబంధించిన హక్కుల కోసం గత 10-15 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న DBF శంకర్ రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, NREGS కూలీలకు సంబంధించి పనికి సంబంధించిన వేతనాలు కావచ్చు, వాళ్ళకి పని దినాలు కావచ్చు, సకాలంలో వారికి వేతనాలు కూడా అందడం లేదు. పని దినాలు పెంచాలని చెప్పి ఎన్నో రోజులుగా మీరు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అది దాన్ని ఎట్లా చూద్దాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కంటే ముందు చట్టం అది. 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వము అనేక పోరాటాల మూలంగా తప్పని పరిస్థితిలో నాటి యూపీఏ ప్రభుత్వము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 2005లో పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని 2006లో దాన్ని పథకంగా మార్చి ఈ దేశవ్యాప్తంగా పథకాన్ని ఫిబ్రవరి 2, 2006 నుంచి ఈ పథకం అమలు జరుగుతుంది. మొదటి దశలో ఈ పథకం వల్ల అనేక మంది పేద ప్రజలకు, కూలీ లేని వాళ్లకు, వలస జీవులకు ఒక ఆకలి తీరింది. అసలు ఈ చట్టం ఉద్దేశమే మొత్తం వలసలను ఆపాలని, ఉన్న ఊరిలో ఆ కూలికి పని కల్పించాలి, కనీసం 100 రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ చట్టం వచ్చింది. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో కొనసాగుతున్న ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వము రోజు రోజుకు మొత్తం నిధులను తగ్గిస్తూ మొత్తం ఈ చట్టం ఈ పని లేకుండానే నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర చేస్తూ ఉంది. ఈ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర జరుగుతుంది. ఈ కుట్రకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. చట్టం ఏం చెప్తుంది? అడిగిన కూలికి 15 రోజుల్లో పని కల్పించాలి, చేసిన పనికి 15 రోజులు వేతనాలు ఇవ్వాలి. కానీ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక కూలి పనిచేసి 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు ఆగాల్సి వస్తుంది. ఇక్కడ కనీస వేతనాల చట్టం ఉంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కానీ అక్కడేమో 270కి పైగా ఉపాధి హామీలో చట్టంలో కూలి ఉంటే, కానీ ఏ ఊరిలోకి అయినా మీరు ఎంక్వైరీ చేయండి, ఎక్కడ కూడా 100-120 దాటలేదు. అంటే కనీస వేతనాలు ఇవాళ ప్రభుత్వము కూలీలకు చెల్లించట్లేదు. శ్రమదోపిడికి గురవుతున్నారు కూలీలు. ఒక రకంగా మొత్తం ఈ పని పట్ల ఒక నిర్లిప్తను ప్రభుత్వం ఏర్పాటు చేసే పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకటి క్లారిటీ కావాలి. ఇప్పుడు NREGS ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన ఈ వేతనాలు కావచ్చు, పని దినాలు కావచ్చు, అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఎంత ఉంటుంది, వారు ఇప్పుడు పని ప్రదేశాలలో కూడా వారికి సరైన మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడంలో లేదు. వారికి సంబంధించిన పనిముట్లు వాటిని కూడా వీళ్ళు రెంట్కి తీసుకునే పరిస్థితి ఉన్నది. ఆ వచ్చే అరకొర వేతనాలలోనే వీటికి సరిపోతున్నాయని చెప్పి వారు వాపోతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఉపాధి హామీ చట్టం ప్రకారము 75% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, 25% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ 25% అంటే మెయింటెనెన్స్, నిర్వహణ సంబంధించి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎంపీడీఓలకు ట్రావెల్కి సంబంధించి వేతనాల పార్ట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఉపాధి హామీ కూలీలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాలను 100 రోజులు పని ఇవ్వాలన్న, వాళ్ళకు వేతనాలకు పెంచాలన్న దాని మీద మీరు అటు ప్రభుత్వానికి కానీ ఇటు ఉపాధి హామీ కూలీలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి మేము ప్రభుత్వానికి చెప్తున్నాం ఏంటంటే, మీరు చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. NMMS పేరుతో, నేషనల్ మొబైల్ మానిటరింగ్ పేరుతోటి డ్రోన్ కెమెరాలతోటి పర్యవేక్షిస్తారు. ఎవరికైనా ఈ ప్రధానమంత్రి ఎక్కడ పోతారో డ్రోన్ కెమెరా ఉంటాయి. ఇక్కడ జిల్లా కలెక్టర్కు, జిల్లా మంత్రులకు డ్రోన్ కెమెరా ఉంటాయా? అంటే రెక్కల కష్టం మీద పనిచేసి ఎండలో వానలో పనిచేసే వాళ్ళు పనిచేస్తురా లేదా అనేది డ్రోన్ కెమెరా ద్వారా చూస్తారు. ఇక్కడ లక్షల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్లు కడతారు, లేదు బ్రిడ్జిలు కడతారు, లేకపోతే రోడ్లు వేస్తారు. వాటి మీద పెద్ద నియంత్రణ ఉండదు. కానీ రెక్కల కష్టం మీద దళితులు, పేదలు చేసే పని మీద వల్ల డ్రోన్ కెమెరా సిస్టమ్ తీసుకురాబోతారు. ఈ డ్రోన్ కెమెరా ఎత్తివేయండి, NMMS యాప్ను ఎత్తివేయండి, ఆన్లైన్ హాజరుని ఎత్తివేయండి, ఆధార్ పేమెంట్ బేస్ను ఎత్తివేయండి. ప్రభుత్వము వీళ్ళకు నిధులు పెంచండి. ఇది 2005లో వచ్చింది. అప్పుడు 100 రోజులు మాత్రమే ప్రామిస్ చేశారు. కానీ వాళ్ళ బయట పనులు లేవు కూలీలకు. వ్యవసాయ సీజన్ అయిపోయిందంటే ఊర్లో ఏం పని ఉండదు. కాబట్టి కనీసం 200 రోజుల పనిని
పెంచమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది ఒరిస్సా ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం 150 రోజులు అమలు పరుస్తాయా రాష్ట్రాల్లో, కానీ ఇక్కడ వాళ్ళకు ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పని దినాలను 200కు పెంచమని చెప్తున్నాం. కనీస వేతనం 800 ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకైనా నెలకు 20-25 వేలకు తగ్గకుండా వేతనాలు ఇవ్వాలని చెప్తున్నారు. కాబట్టి 7th పే కమిషన్ చెప్పింది ప్రతి కూలీకి కనీసం రోజుకు 800 ఇవ్వాలని చెప్పి. మేమేది రైతుల నుంచి దోపిడీ చేయమని చెప్తలేము, ఇంకో చెప్తలేము. ఇప్పుడు చాలా కార్పొరేషన్ పదవులకు లేదు ప్రభుత్వ అధికారులకు మంత్రులకు జీతాలు లక్షలు, ముఖ్యమంత్రి జీతం ఎంత ఉంటుంది? లక్షలు ఉంటాయి జీతాలు ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు. నీ కూలీలకు ఒక పని దినాలు పెంచి కనీస వేతనం ఇస్తే నీ మూల్యం పోతుంది. జీడిపి వాళ్ళ నుంచి వస్తుంది కదా, మొత్తం గ్రామీణ ప్రాంత ఉపాధి హామీ పథకం నుంచి జీడిపి వస్తుంది, వ్యవసాయం నుంచి జీడిపి వస్తుంది. ఆ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించమని చెప్తున్నాం. రెండోది కూలీలకు ఏం చెప్తున్నాం అంటే ఇది చట్టబద్ధంగా వచ్చిన ఒక చట్టము. ఈ చట్టాన్ని ప్రభుత్వాలు ఎత్తివేని కుట్ర చేస్తున్నాయి. ఈ కుట్ర వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలి. చట్టం ఏదైతే ప్రామిస్ చేసిందో 100 రోజుల పనిని, కనీస వేతనాన్ని, ఆ పని దగ్గర సౌకర్యాలు సాధించుకోనికి ఒక ఐక్య ఉద్యమం చేయాలని చెప్పి మేము కూలీలకు దళిత బంధు తరపున పిలుపునిస్తా ఉన్నాం. ఇది మొత్తానికైతే ఎన్ఆర్ఈజీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అదేవిధంగా ఎంఎంఎస్ ద్వారా అంటే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పని ప్రదేశంలో కూలీలు పనిచేస్తున్నారా లేదా అని డ్రోన్ కెమెరాలు పెట్టి చూసే పరిస్థితి ఉన్నది. అది ఎత్తివేయాలి. అదేవిధంగా కూలీలకు కనీస వేతనాల చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 800 కనీస వేతనం ఇవ్వాలి. ఇవాళ ఒక కుటుంబం బతకాలంటే మినిమం 20 నుంచి 25 వేలు వరకు ఖర్చు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఈ విధంగా పనిచేయాలి. కానీ రెక్కల కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలను పొట్టగొట్టే విధంగా చట్టాలు తీసుకొచ్చి అనేక ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం మేము సహించబోము. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో పాలకులు ఉన్నారు. కాబట్టి ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలు ఏకమై ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి డీబీఎఫ్ శంకర్ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట.